బెనహాము బాధలు ఎంత దారుణమా? అవ్వ సర్పంతో వ్యభిచరించిందా? ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వదనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, బెనహాము బోధలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఏంటి అంటే, అవ్వ సర్పంతో వ్యభిచరించిందని చెప్తూ ఉన్నారు వారు. అవ్వ సర్పంతో ఆదికాండంలో వ్యభిచరించిందా? ఎంత దారుణమైన బోధ ఇది! ఇంతకన్నా దారుణమైన బోధ నేను ఎక్కడ వినలేదు. ఇంత భయంకరమైన బోధ అన్నమాట. వికే మార్క్ గారు అలాగే బెనహామిస్టులు ఈ యొక్క అవ్వ సర్పంతో వ్యభిచరించిందని ఆదికాండం 3:15 ఉన్న విషయాన్ని తెలియజేయమని ఆయన అంటూ ఉన్నాడు. అయితే ఆదికాండం 3:13 నుండి చదివితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. ఇక్కడ మోసపుచ్చింది అంటున్నారు తప్ప వ్యభిచారం అందులో చేసినట్టుగా మనకి కనిపించట్లేదు. ఎంత దారుణమైన, ఎప్పుడు పుట్టి పెరిగిన తర్వాత ఎటువంటి బోధ ఎక్కడ వినలేదు. తర్వాత 14 అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు అని పాకుదువు అని పాముని అలాగే సర్పాన్ని శపించాడు దేవుడు. ఇప్పుడు అంతే పాములన్నీ కూడా పాకడం, మన్ను తినడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆయన చెప్పిన 15వ చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న విషయాలు మనం చూసినట్లయితే, పాము ఈ సాతాను అని చెప్పడానికి గల కారణం ఆదికాండంలో మనకు కనిపించట్లేదు, కానీ ప్రకటన గ్రంథములో 12:9 అక్కడ ఏమని ఉందో మనం చూద్దాం రండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానయునియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఆది కాండంలో లేదు, కానీ ప్రకటన గ్రంథములో ఆది సర్పము అన్నాడు కాబట్టి అక్కడ సాతాను మోసగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ సర్పాన్ని దేవుడు సర్పం అవకాశం ఇచ్చింది కనుక అన్ని జంతువులు ఉన్నాయి. సర్పము కుయుక్తిగా, అంటే సాతాను ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వివేకము కలిగింది. సర్పము వివేకము కలిగింది కనుక ఈ యొక్క సర్పాన్ని శపించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేది అంటున్నాడు. నీకును స్త్రీ సంతానమునకు అంటే ఇప్పుడు పాములన్నీ కూడా మనుషుల్ని కరుస్తూ ఉంటాయి. ఎక్కడ కరుస్తున్నాయి? మడిమి మీద కొట్టేది అంటున్నాడు అక్కడ. అంటే మడిమి మీద మన పాములు కరుస్తాయి, దాని తల మీద మనుషులు కొడుతూ ఉంటారు. అలా పాముని శపించాడు దేవుడు అక్కడ ఆది కాండములో. అక్కడ సాతాను శపించాడు కదా. ఇంకా స్త్రీ సంతానం అంటే యేసుప్రభు, స్త్రీ సంతానం అంటే యేసుప్రభు, అంటే కలయిక లేకుండా పుట్టాడు కనుక పామున్న ప్రతి చోట కూడా మనము ఈ యొక్క సాతాన్ని పెట్టకూడదు. ఆ విషయాన్ని నేను ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ యొక్క శాపం ఎవరికి ఇచ్చాడు అంటే పాముకి ఇచ్చాడు, ఓన్లీ సర్పానికి ఇచ్చాడు. అందుకే ఇప్పుడున్న సర్పాలన్నీ కూడా నేలను పాకుతున్నాయి, అవి మనుషుల్ని కొడుతున్నాయి, మనిషి కొడుతున్నాడు. ఎక్కడైనా చూడండి, పాముకి మనిషికి చాలా వైరం కలుగుతుంది. ఇంకా ప్రతి చోట మర్మాలు వచ్చేసినట్టు. ఇంకా అక్కడ ఏదో యేసు ప్రభు అక్కడ స్త్రీ సంతానం అన్నాడు కదా, స్త్రీ సంతానం అయితే పాముతో ఫైట్ చేశాడా, సాతానుతో ఫైట్ చేశాడు కదా అంటే సాతానుతోనే ఫైట్ చేశాడు. అది ఎక్కడ నెరవేర్చబడుతుంది? ప్రకటన గ్రంథంలో నెరవేర్చబడుతుంది. దాన్ని బంధించి దాన్ని 1000 ఏళ్ళు బంధిస్తారు.
తర్వాత 1000 ఏళ్ళు అడిపోయిన తర్వాత విడిపించిన తర్వాత మళ్ళీ శాశ్వతంగా దాన్ని నరకముల అగ్నిగుండంలో పడవేయడం జరిగింది. అక్కడ దేవుడు రెండవ రాకడలో వచ్చిన తర్వాత అప్పుడు సాతానుతో యుద్ధం జరుగుతుంది. అవ్వ సర్పంతో వ్యభిచరించి కయ్యేను కన్నదంటారు. చాలా ఎంత దారుణమైన బోధ చూడండి. మనము ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నారు. ఎంత స్పష్టంగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి తెలియబడుతుంది. ఏమంటంట, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటాను. సాతాను వల్ల కానీ సర్పం వల్ల కానీ నేను సంపాదించుకున్నాను అని అంటలేదు. మళ్ళీ అక్కడ పైన ఏం రాయబడింది, మీలాంటి బోధకులు ఉంటారని. అక్కడ చూడండి, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అని స్పష్టంగా రాయబడింది. ఆదాము అవ్వని కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేనును పెద్ద కుమారుని కన్నది. అతనే కదా శపించబడి మళ్ళీ అతను పారిపోవడం అనేది జరిగింది, దేశదిమ్మరికి వెళ్ళడం అనేది జరిగింది. స్పష్టంగా ఇక 4వ అధ్యాయం 1వ వచనం మీరు చదవలేదా? ఎంత స్పష్టంగా ఉంది. అయితే యేసు ప్రభు సర్ప సంతానమా అని ఎందుకు అన్నాడు అంటారు. యోహాన్ గారు అన్నారు, యేసు ప్రభు గారు కూడా అన్నారు. ఆ విషయాన్ని మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో యోహాన్ గారు చెప్తున్నారు, అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిస్మం పొందుచుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ సద్దూకయ్యులను పరిసయ్యులను తిడుతున్నాడు యోహాను. యేసుప్రభు కూడా అన్నాడు 12వ అధ్యాయం 34లో, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు. అదే 23వ అధ్యాయం 33వ వచనంలో కూడా, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అంటున్నారు. దేవుడు మాట్లాడాడు అంటే సర్పము అని వారితో మాట్లాడాడు. అంటే సర్పము అని మాట్లాడాడని వారు సర్పాలు కాదు. మనం చాలాసార్లు మనుషుని తిడతాం, పంది అని తిడతాం, చాలామంది తిడుతుంటారు. అయితే ఇక్కడ కూడా దేవుడు చాలామందిని చాలా విషయాలు అన్నాడు. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడిను. ఇక్కడ చూడండి, అరణ్యములో మోసే సర్పంను ఎలాగెత్తును అంటే అక్కడ పాములు కాట్లేసినాయి కాబట్టి దేవుని అడిగితే ఇత్తడి సర్పం చేయమన్నాడు. ఇత్తడి సర్పాన్ని చేశాడు. మరి ఆ ఇత్తడి సర్పము సాతానా? సర్పం అన్న చోటల్లో ఇంకా సాతాను పెట్టేస్తాడా? తర్వాత మళ్ళీ యేసుప్రభు అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడిను. అయితే అక్కడ మోసే ఎత్తినట్టు ఇక్కడ కూడా యేసుప్రభు ఎత్తబడ్డాడంట. మరి ఇక్కడ పోలిక ఏం చెప్పబడింది? ఇత్తడి సర్పమును ఎత్తబడ్డారు కదా, యేసుప్రభుని కూడా ఎత్తబడ్డారు. మరి యేసుప్రభుని కూడా పాము సాతాను అనడానికి అవకాశాలు ఉన్నాయా? అలా పోలికలు చెప్పబడినాయి. ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. ఆది కాండంలో ప్రవచనం ఉందా? ఎంత దారుణమైన విషయం. ఇంకా చూడండి, అక్కడ మరి యేసుప్రభు సర్పంలో ఎత్తబడ్డాడని మోసే అక్కడ ఎత్తినట్టు యేసుప్రభు కూడా ఎత్తబడ్డాడని ఇంకా యేసుప్రభుని కూడా అంటారా? ఇదొక విషయం మనం గమనించవచ్చు. మరి అయితే యేసుప్రభు ఎందుకు ఆ యొక్క పరిసయ్యులను సద్దూకయ్యులను సర్పములారా, సర్ప సంతానం అని తిట్టాడు అంటే అదొక ఇసపూరితమైనది. సర్పం అనేది ఏంటంటే ఇసపూరితమైనది. అది కల్మషం లోన పెట్టుకుంటుంది. యేసుప్రభుని బంధించడానికి, యేసుప్రభుని క్వశ్చన్స్ వేయడానికి, యేసుప్రభుని విరికించడానికి వారు అనేకమైన కుయుక్తులు పన్ని ఇసపూరితమైన వాటిలతో ఉన్నారు కనుక వారిని అక్కడ తిట్టడం అనేది యేసుప్రభు జరిగింది. అయితే రోమా పత్రిక చూడండి 3వ అధ్యాయం 13వ వచనంలో, వారు గొంతుకు తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది అంటున్నారు. ఇక్కడ
ఒక మనిషిని ఎవరినైనా చెడ్డవారు యశము పూరితంగా ఉన్నారు అని చెప్పడానికి సర్పముతో పోల్చడం అనేది జరిగింది. ఇక్కడ మరొక విషయాన్ని చూడండి, చాలా చోట్ల సర్పంతో పోల్చబడ్డారు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో చాలా చోట్ల సర్పంతో పోల్చబడ్డారు. ఇర్మియా గ్రంథంలో చూస్తే అక్కడ ఈజిప్ట్ వారిని ఎలాగా పోలుతున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథం 46 అధ్యాయం 22వ వచనంలో, శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, రాణులు నరుకువారి వలె గొడ్లండ్లు పట్టుకొని దాని మీదకి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది, యెహోవా వాక్కిదే. ఇక్కడ కూడా ఒక ఈజిప్ట్ దేశాన్ని అక్కడ వర్ణించడానికి వాడిన విషయం ఏంటి అంటే అక్కడ పాము చప్పుడు అంటున్నాడు. అయితే మరొక కీర్తన గ్రంథంలో కూడా ఉంది. ఇది ఇసము ఎలాగుంటుంది, ఇసముతో పోల్చడం అనేది జరిగింది. కీర్తనలు 58వ అధ్యాయం 4వ వచనంలో, వారి విషము నాగుపాము విషం వంటిది, మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను. 5వ వచనం, వారి స్వరము తనకు వినబడినట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ కూడా పాముతో పోల్చబడింది. ఇంకా కీర్తన గ్రంథము 143వ వచనంలో కూడా ఉంది, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. మనుషులు యశపూరితంగా అంటే వారి చెడ్డవారై కల్మసముతో ఉన్నవారిని దేవుడు పోల్చి చెప్పేటప్పుడు సర్పాన్ని పోల్చి చెప్పాడు. అలాగని సర్పములో కూడా ఉన్న విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 32వ వచనంలో, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచుండు, 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను అంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు వారు ఆ నక్కతో చెప్పండి అంటున్నాడు. మరి హేరోదుతో వారితో యేసుప్రభు కోసం ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని వారు వచ్చి యేసుప్రభుని అడిగినప్పుడు ఆ నక్కతో చెప్పంటున్నాడు. మరి మనిషిని నక్కతో పోల్చాడు యేసుప్రభు. మరి అతను నక్క, ఆ నక్కతో చెప్పండి అంటే అతను నక్కని కాదు, నక్క గుణం కలిగిన వాడు, జిత్తులమారి నక్క అంటారు, అటువంటి గుణం కలిగిన వాడు కాబట్టి నక్కతో పోల్చి చెప్పాడు. నక్కున్న చోటల్లా అతను అట్టుకొచ్చి నక్కలో పెట్టడం కుదరదు, ఆ హేరోదు ఉన్న చోటల్లా నక్కని పెట్టడం కుదరదు. ఇంకా అన్నాడు చూడండి యేసుప్రభు వారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అంటున్నాడు. కుక్కలు కంటే మన మామూలు కుక్కలు కానీ, కుక్క బుద్ధి ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటిది పరిశుద్ధమైన వాక్యాలను అక్కడ తెలియజేయొద్దు అని అంటున్నాడు. అలాగే అక్కడ ముత్యాలను పందులు ఎదుట వేయకండి అంటున్నాడు. పందులంటే మామూలు పందులు ఎదుట వేయమని కాదు, పంది బుద్ధి కలిగి వారు ఎంత చెప్పినా ఎంత బాగు చేసినా పంది ఎలాగైతే బురదలోకి వెళ్ళి దొలిద్దో వారి బుద్ధి మారదు కాబట్టి వారిని పందులతో పోల్చాడు దేవుడు. అందుకు పందులు ఎదుట ముత్యాలు జల్లొద్దు అన్నాడు. ఇలాగా దేవుడు కొన్ని చోట్ల ఆయా జంతువులను పేరెట్టి పిలిచారు. ఇందాక చెప్పినట్టు మనం కూడా చాలా మంది అంటారు గాడిద అని తిడుతూ ఉంటారు. యేసుప్రభు ఇలాగా మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను, గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటనై ఉండుడి అంటున్నాడు. మరి ఇక్కడ పాము అయి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా సర్పాలైనా ఎంత దారుణమైన విషయాలు ఎంత గ్రహించుకొని అంత ప్రవక్తలు ఎంత సంఘాలు నాశనం చేస్తున్నారు, ఎంత దుర్బోధలుగా ఎంత భయంకరంగా ఏమి తెలుసుకోని నిజంగా ఎవరైనా పిచ్చెక్కిన వాళ్ళు బోధించే బోధలు ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట. అది మరీ దారుణం అన్నమాట.
ఒక తల్లిని, అందరికి తల్లిని పాముతో వ్యభిచరించింది అనే మాట చాలా దారుణమైన మాట. మరి ఇక్కడ పాము వలె వివేకంగా ఉండండి అన్నాడు. అంటే దాంట్లో ఒక లక్షణం ఉంది, మంచి లక్షణం అంట, వివేకంగా ఉంటది. అందుకే అక్కడ ఆదాముని అవ్వని మోసగించడానికి సాతాను ఎవరిని వాడుకున్నాడు అంటే పామును వాడుకున్నాడు. అది వివేకం కలిగింది, ఎలా తప్పించుకోవాలో ఎలా చెప్పాలో భూ జంతువులన్నిటిలోకి అది వివేకం కలిగింది. అప్పుడు సాతాను డైరెక్ట్గా వచ్చి ఉంటే వారికి తెలిసిపోతుంది నిజంగా. అందుకు పాము రూపంలో ఆ సాతాను చెప్పడం అనేది జరిగింది. అంటే పాము అవకాశం ఇచ్చింది కాబట్టి అందుకే దేవుడు కూడా అక్కడ పాముని శపించాడు. సాతాను శపించడం కాదు, పాముని శపించాడు అక్కడ. అది సాతాను ఎప్పుడైతే ప్రకటన గ్రంథంలో జరుగుతుంది. ఇటువంటి భయంకరమైన దుర్బోధలు చాలా లోకంలో ఉండి సంఘాలు నాశనం చేస్తున్నారు కనుక దయచేసి ప్రేమతో తెలియజేస్తున్నాను, ఈ యొక్క దుర్బోధనలు ఆప్ చేయండి, సంఘాలను పాటు చేయడం మానివేయండి. అక్కడ వాక్యం ఏ విధంగా ఉందో ఎలాగుందో, ఎక్కడ ప్రవచనం ఉంది ఎక్కడ ప్రవచనం లేదు, మనకు లేని ప్రవచనాలు వచ్చి కలుపుతున్నారు ఇందులోకి. దేవుడిచ్చిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలని మీరు గమనించి తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.